రామాయణం. రామాయణం ఒక ఇతిహాసం. ఇతిహాసం అనగా ఇది ఇలాగే జరిగింది అని అర్థం. కేవలం వాల్మీకి రచించిన రామాయణం మాత్రమే నిజమైన రామాయణం. దాంట్లో ఉన్న ప్రతి అక్షరం కూడా నిజమే. ఎందుకంటే వాల్మీకి మహర్షికి మాత్రమే బ్రహ్మదేవుడిచ్చిన వరం అది. వాల్మీకి బ్రహ్మగారు ఇచ్చిన వరం ఏమిటంటే, రామాయణం రచించేటప్పుడు వాల్మీకి ఏ పాత్రనైతే అనుకుంటారో, ఉదాహరణకు రాముడి గురించి రచిస్తుంటే రాముడు ఆ సన్నివేశంలో ఆయన మనసులో ఏముందో కూడా తెలిసిపోయేలా బ్రహ్మదేవుడు వాల్మీకి వరమిచ్చాడు. వాల్మీకి మహర్షి రామాయణం రచించే సమయానికి త్రేతాయుగం చివరి వరకు వచ్చేసింది. అప్పటికే శ్రీరాముల వారు అమ్మవారిని అడవులకు పంపించేశారు. వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే సీతమ్మవారు ఉన్నారు. ఇన్నాళ్లు సీతమ్మ వారికి సేవ చేసుకుంటూనే ఉన్నారు వాల్మీకి మహర్షి. అప్పటికే లవకుశులు కూడా జన్మించారు. ఆ తరువాతే నారద మహర్షి వచ్చి వాల్మీకి దర్శనం ఇవ్వడం, వాల్మీకి కొన్ని గుణాలు చెప్పి, అంటే ఒక 16 గుణాలున్న మనిషి ఎక్కడున్నారు అని అడగటం, 16 గుణాలు కాదు, మీరు అనుకున్న దానికన్నా ఎక్కువే గుణాలు ఉన్న మనిషి రాముడుగా ఇక్కడే ఉన్నాడు అని చెప్పడం, సాక్షాత్తు విష్ణుమూర్తి అని చెప్పి సేవలందుకొని వెళ్లడం జరిగింది. అప్పుడే వాల్మీకి మహర్షికి రామాయణం రచించాలని భావన కలిగింది. ఇది ఈశ్వరానుగ్రహం వల్ల మాత్రమే జరిగింది. రామాయణం ఎన్ని కష్టాలు వచ్చినా మనుషులు ఎలా ధర్మంతో బతకాలో చెబుతుంది. రామాయణం తండ్రిని ఎలా గౌరవించాలో చెబుతుంది. రామాయణం అన్నదమ్ములు ఎంత ప్రేమగా ఉండాలో నేర్పుతుంది. రామాయణం భార్యాభర్తల బంధం ఎలా ఉండాలో నేర్పుతుంది. రామాయణం స్నేహం అంటే ఏమిటో నేర్పిస్తుంది. రామాయణం అధర్మంతో ఉన్నవాడికి ఎంత సైన్యం ఉన్నా, 10 తలలున్నా, ఎన్ని వరాలున్నా ధర్మంతో ఉన్న వాళ్ల ముందు ఓడిపోవలసిందే అని నేర్పుతుంది. కేవలం ఒక్క రామాయణం చదివినా, విన్నా జీవితంలో మనకు ఏ సమస్యలు ఉన్నా రామాయణంలో దానికి జవాబు దొరుకుతుంది. రామాయణాన్ని ఒక దేవుడి కథగా మీరు వినొద్దు, ఇది ఒక మనుష్యుని కథగా వినండి. ఎందుకంటే రాముణ్ణి దేవుడు అంటే రాముడు కూడా ఒప్పుకోడు, నేను నరుణ్ణి అని చెప్తాడు. ఒకానొక నాడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చారు. వాల్మీకి నారద మహర్షికి ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి ఆయన్ని సేవించి నారద మహర్షిని ఇలా అడిగారు. నారద మహర్షి వీర్యవంతుడు, ధర్మం తెలుసుకున్నవాడు, కృతజ్ఞతతో ఉండేవాడు, ఎప్పుడూ సత్యమే మాట్లాడేవాడు, దృఢవ్రతుడు, మంచి ప్రవర్తన కలిగినవాడు, దయ కలిగినవాడు, విద్వాంసుడు, సమర్థుడు, ఎప్పుడు చూసినా ఇంకా చూడాలనిపించేవాడు, గొప్ప ధైర్యవంతుడు, కోపాన్ని గెలిచినవాడు, అపారమైన కాంతి కలిగినవాడు, అసూయను గెలిచినవాడు, ఏకపత్నీవ్రతుడు, ఇలా 16 గుణాలున్న మనిషి ఈ లోకంలో ఉన్నాడా? అది కూడా నా కళ్ళతో చూసే విధంగా ఈ కాలంలో ఈ భూమి మీద ఉన్నాడా? ఒకవేళ ఉంటే అటువంటి వాడి గురించి నాకు చెప్పండి, నాకు వినాలని ఉంది అని అడిగారు. నారద మహర్షి ఇలా అన్నారు. వాల్మీకి మహర్షి, నీవు చాలా క్లిష్టమైన ప్రశ్న అడిగావు. సాధారణంగా నువ్వు అడిగిన ఈ 16 గుణాలు ఒకే మనిషిలో ఉండడం అసంభవం. కాబట్టి ఈ 16 గుణాలు ఉండాలంటే అతడు నరోత్తముడై ఉండాలి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువై ఉండాలి. అటువంటి వాడే కానీ ఇప్పుడు మనుష్యుడిగా ఉన్నాడు. శ్రీ మహావిష్ణువే నరుడుగా ఈ భూమి మీద తిరుగుతున్నాడు. ఆయన్ని మీరు విష్ణువు అంటే ఆయనే వినడు, నేను నరుణ్ణి అంటాడు అని చెప్పి 100 శ్లోకాలలో సంక్షేప రామాయణం వాల్మీకి చెప్పారు నారద మహర్షి. ఆ తరువాత నారద మహర్షి తన లోకాలకు వెళ్ళిపోయారు. రామాయణాన్ని రచించమని నారద మహర్షి వాల్మీకి చెప్పలేదు, కేవలం సంక్షేప రామాయణాన్ని మాత్రమే వాల్మీకి చెప్పాడు. అది విన్న వాల్మీకి మహర్షికి ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్తున్నా, స్నానం చేసినా, తపస్సు చేసినా నారదులు చెప్పిన సంక్షేప రామాయణమే మనసులో తలుచుకుని ఆనందిస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చి హంసవాహనం మీద నుండి దిగి వాల్మీకి మహర్షి ఆశ్రమం లోపలికి వచ్చాడు. బ్రహ్మదేవుని చూసిన వాల్మీకి మహర్షి ఆయన్ని ఆహ్వానించి ఆర్ఘ్యము, పాద్యము, ఆసనము ఇచ్చి పూజ చేస్తూ కూడా మనసులో నారదులు చెప్పిన సంక్షేప రామాయణాన్ని తలుచుకుంటూ ఆనందపడుతున్నాడు. అది గమనించిన బ్రహ్మదేవుడు ఇలా అన్నారు. మహర్షి, నీ మనసులో ఏం జరుగుతుందో నేను గమనించాను. నీవు నారద మహర్షి చెప్పిన సంక్షేమ రామాయణాన్ని సంపూర్ణ రామాయణంగా రచించాలి.
వాల్మీకి మహర్షి, నేను నీకు వరమిస్తున్నాను. సంపూర్ణ రామాయణం రచించేటప్పుడు నీవు ఏ సన్నివేశం రచిస్తావో ఆ సన్నివేశంలోని పాత్రలు, వారి మనసులోని భావాలు అన్నీ నీ మనోనేత్రానికి గోచరిస్తాయి. కాబట్టి నువ్వు రచించే సంపూర్ణ రామాయణం ప్రతి అక్షరం నిజమే అవుతుంది. యుగ యుగాలు నీవు రచించిన ఈ సంపూర్ణ రామాయణాన్ని ప్రతి ఒక్కరూ చదువుకొని, పాడుకొని, రాసుకొని, చెవులారా విని ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను, కీర్తిని, యశస్సును పొందుతారు అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి సంపూర్ణ రామాయణం రచన కోసం పూనుకున్నారు.